హాయ్ అండి. వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చూస్తున్నారు కదా, పల్లీ పకోడీ చేసుకుందామండి స్పైసీగా. నేను పల్లీలు ఒక్కసారి కడిగానండి. ఈ పల్లీలకు ఉండే తడి సరిపోతుంది మనకి. ఇలా కడుక్కోవటం వల్ల ఏమన్నా దుమ్ము ఉన్నా పోతుంది, మనకు కూడా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం రెండు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. అలాగే ఒక స్పూను బియ్యపిండి, ఒక చిన్న స్పూన్తో కారం, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే మనం శనగపిండి ఏం చేసుకున్నాం యాజ్ యూజువల్ జీలకర్ర పొడి. మీకు స్పైసీ కావాలనుకుంటే మీరు మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే మనం మంచి కలర్ కోసం లైట్గా పసుపు వేస్తున్నానండి. ఇవన్నీ ఇంకా మనం ఏమి వాటర్ వేయకుండా కలుపుకోవటమే. పల్లీలు ఒకసారి కడుక్కున్నాం కదా, ఆ తడి ఉంటుంది, అది సరిపోతుంది. అలా చేస్తే మనకి బాగా క్రిస్పీగా ఉంటాయి. మనం వాటర్ పోస్తే మళ్ళీ అంత బాగోవన్నమాట. మెత్త మెత్తగా మామూలు పకోడీ టైప్లో వస్తాయి. ఇలా అయితే బాగుంటుంది. ఎక్కువ పిండి వేసుకోకూడదండి, అంటి ముట్టినట్టుగా. ఇప్పుడు ఒక గ్లాస్ పల్లీలు వేసాను. దీనిలో 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూను బియ్యపిండి వేసాను. ఇప్పుడు మనం వేగించేసుకుందాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసానండి. ఇప్పుడు పల్లీలు వేసేస్తున్నాను. చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి పల్లీ పకోడీ. ఎక్కువ పని ఏమీ ఉండదు. అయిపోయినాయండి, తీసేద్దాం. స్టవ్ కట్టేస్తున్నాను. ప్లేట్లో వేసేసుకున్నామండి. ఎంత క్రంచీగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు కొంచెం మనం కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేగించుకుందాం.
కట్టేస్తున్నానండి. పల్లి పకోడీ అండి, క్రంచీగా చూసారా ఎంత సౌండ్ వస్తుందో. ఎక్కువ పిండి ఉండదు దీనికి, శనగపిండి లైట్గా వేస్తున్నాం కాబట్టి మనకు కూడా తినడానికి ప్రాబ్లం ఉండదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, క్రంచీగా కారంగా. నేను మసాలా వేయలేదు, మీకు మసాలా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం మసాలాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయండి. ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.